ओम बुद्धावस्तो सदया भवाजमानो मंत्रो सदेहो भयानो ओम मरुषसमोषास्तु त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय ओम ఈరోజు భానుముక్కల శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కారణంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్నది. ఇక్కడికి గ్రామం తరపు నుంచి వచ్చినటువంటి భక్తులకు, ప్రజలకు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ప్రతి ఒక్కరి విలేకరులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా చాలామంది కొన్ని విషయాలు తెలియాలి. ఈరోజు గతంలోనే శ్రీ వాణి ట్రస్ట్ మొత్తం కింద 1,85,00,000 రూపాయలు గర్భాలయము, అర్ధ మండపానికి మాత్రము డబ్బులు శాంక్షన్ చేసి శ్రీ వాణి వాళ్ళ తరపున శ్రీ వాణి ట్రస్ట్ తరపున శాంక్షన్ చేయబడింది. దానికి కానీ కాంట్రిబ్యూషన్కు 27,50,000 రూపాయలు ఇక్కడికి వచ్చినటువంటి దాతలు, భక్తులు మీ అందరూ ఇచ్చినటువంటి ఆ దాతల వలన 27,50,000 రూపాయలు ఆ యొక్క శ్రీవాణి ట్రస్ట్లో ఇవ్వడంతో 1,85,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 1,80,00,000 కూడా సకాలంలో వాడనందువలన అది మళ్ళీ పెండింగ్లో పడిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయంలో వారికి ఈవోతో, అక్కడ కూడా ఎండోమెంట్ వారితో, తర్వాత శ్రీవాణి ట్రస్ట్ వారితో మాట్లాడి క్యాన్సిల్ చేయడానికి కారణం లేదు, అక్కడికి చేయలేకపోయారు. ఏది ఏమైనా మా పట్టణానికి అవసరం ఉంది, ఎవరు చేసినా కానీ కూడా వారు చేసినటువంటి ఆ యొక్క డబ్బు వృధా కాకూడదని చెప్పి రిక్వెస్ట్ చేసి వారిని మళ్ళీ కాంట్రాక్టర్ని కూడా ఒప్పించి ఆ కాంట్రాక్టర్ని మళ్ళీ రాకుండా ఆ కాంట్రాక్టర్ని కంటిన్యూ చేయమని చెప్పి మళ్ళీ అగ్రిమెంట్ చేస్తే కాలం చాలా టైం పడుతుంది. మళ్ళీ గతంలో నేను చేసినటువంటిది అప్పుడు కూడా మళ్ళీ నిలబడిపోతుంది. ఆ రోజు మనం అనుకునేది ఏంటంటే ఆలయాన్ని మనం ఇచ్చుకుంటూ ఆ రోజు 16 లక్షల చిల్లర అనుకుంటే ఎంత